Hi Andy, this is Dr. P. Ravikiran, General Physician and Diabetologist and Preventive Medicine Specialist at Onus Robotics Hospital, Champaipet. As a part of corporate social responsibility, we have been talking about multiple illnesses which have been commonly affecting our population. As a part of that one, ఇవాళ మనము ఫ్యాటీ లివర్ ఇన్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎలా ఉంటుందని గురించి మాట్లాడుతాం. How desk jobs are silently damaging our liver. Let's get into the details. మీకు తెలుసా, if you sit for more than 8 hours a day, your liver is at risk. Many IT professionals have fatty liver, even with normal reports and no symptoms. 1 in every 3 adults in urban populations are having fatty liver changes without any symptoms or with minimal non-specific symptoms, which they are not able to attribute to fatty liver. Why IT employees are at high risk? There are multiple reasons. First thing is long sitting hours, at 8 to 10 hours of sitting per day, very minimal physical activity, frequent snacking, that too ప్రాసెస్డ్ ఫుడ్. అంటే మనకి ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే పిజ్జా కానివ్వండి, లేదంటే ఏదైనా చిప్స్ కానివ్వండి, దోస్ ఆర్ హై ఇన్ క్యాలరీస్, అది కన్జ్యూమ్ చేయడం వల్ల ఒకటి. హై స్ట్రెస్ ప్లస్ డెడ్ లైన్స్. ఎట్ ద సేమ్ టైం వీటన్నిటితో పాటు పూర్ స్లీప్ సైకిల్, అంటే లేట్ నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, ఇట్లా ఉండడం వల్ల కూడా వాళ్ళకి అంటే మల్టిపుల్ రీజన్స్. ఎక్కువసేపు కూర్చొని ఉండడము, తక్కువ ఫిజికల్ యాక్టివ్ ఉండడము, మాటి మాటికి తినడము, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడం, వీటన్నిటి వల్ల కూడా హై రిస్క్ ఫర్ డెవలపింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఫ్యాటీ లివర్. వీటితో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కూడా హై రిస్క్ లో ఉంటున్నారు. ఆల్వేస్ రిమెంబర్, ఫ్యాటీ లివర్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఆల్కహాల్, ఇట్స్ ఆల్సో అబౌట్ లైఫ్ స్టైల్. ఆల్కహాల్ వల్ల ఎంతైతే లివర్ డ్యామేజ్ అవుతుందో, లైఫ్ స్టైల్ వల్ల కూడా అంతే డ్యామేజ్. అండ్ వెన్ పీపుల్ పేర్ ఆల్కహాల్ విత్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, దే ఆర్ అట్ హై రిస్క్. వాట్ హ్యాపన్స్ డ్యూరింగ్ లాంగ్ సిట్టింగ్ అవర్స్? అసలు కూర్చున్నప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, వై ఆర్ వి సో ఫోకస్ ఆన్ సెడెంటరీ లైఫ్ స్టైల్? సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి షుగర్స్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఎందుకు? లెట్స్ నో ద డీటెయిల్స్. వెన్ ఎవర్ ద మజిల్స్ ఆర్ ఇన్యాక్టివ్, అంటే మనం ఎప్పుడైతే కూర్చొని ఉంటామో ఒక 20 minutes 25 minutes తర్వాత రెస్ట్ తీసుకొని కూర్చొని ఉన్నాం అనుకోండి, ద మజిల్స్ బికమ్ ఇన్యాక్టివ్. అండ్ యాజ్ ద మజిల్స్ బికమ్ ఇన్యాక్టివ్, మజిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ గ్లూకోజ్ సింక్. గ్లూకోజ్ సింక్ అంటే మనం తిన్న ఏ ఫుడ్ లో అంటే 100 grams తింటే అందులో 80% ఆఫ్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ఆర్ మజిల్స్ ఓన్లీ అండ్ వెన్ దే ఆర్ యాక్టివ్. అంటే మనం నడిచినప్పుడు మన మజిల్స్ 80% ఆఫ్ ద షుగర్స్ యూటిలైజ్ చేస్తాయి. అదే మనం ఐడియల్ గా కూర్చున్నట్టయితే దట్ మెటబాలిజం కమ్స్ డౌన్ డ్రాస్టికల్లీ బై 80%. సో సో ద గ్లూకోజ్ యూటిలైజేషన్ డిక్రీజెస్. ఆ గ్లూకోజ్ యూటిలైజేషన్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. ద బ్యూటీ ఆఫ్ మజిల్స్ ఆర్, వాటికి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండానే మజిల్స్ అనేది గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకుంటాయి వెన్ ఎవర్ దేర్ యాక్టివ్. యాక్టివ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా మనకు అంతే తక్కువ ఉంటుంది. సో యాక్టివ్ లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ పెరగడము, ఎక్సెస్ షుగర్ ఫ్యాట్ కిందకి మారడము, ఆ ఫ్యాట్ అంతా లివర్ లో అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. Therefore, sitting for long hours slows down your metabolism very significantly. ఆఫీస్ ఫుడ్ హ్యాబిట్స్, ఇది చాలా మనం చాలా చూస్తున్నాం. అంటే ఆఫీస్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, టీ ఆర్ కాఫీ విత్ షుగర్ వాడడం కానీ, మల్టిపుల్ టైమ్స్ తాగడం కానివ్వండి, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, చిప్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ కన్స్యూమ్ చేయడం కానివ్వండి, ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రీక్వెంట్లీ అంటే అవుట్ సైడ్ ఫుడ్ విచ్ ఇస్ లేడెన్ విత్ ఆయిల్ అండ్ షుగర్స్ అండ్ సాల్ట్స్, దాన్ని ఎక్కువ మల్టిపాటి తినడం కానివ్వండి, లేట్ నైట్ డిన్నర్ చేయడం కానివ్వండి, వీకెండ్ ఓవర్ ఈటింగ్. చాలా మంది లైవ్ ఐటీ వాళ్ళు ఎట్లుంటారు అంటే 5 days a week వర్క్ చేస్తారు, సాటర్డే సండే దే వాంట్ టు ఎంజాయ్, దే గో అవుట్ సైడ్, దే కన్స్యూమ్ ఆల్కహాల్, దే కన్స్యూమ్ అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్. వీటి వల్ల ఏంటంటే వీకెండ్ బింజ్ ఈటింగ్ చేయడం, వీకెండ్ బింజ్ ఆల్కహాల్ కన్సూమ్ చేయడం, వాటి వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంటుంది. సో ఏమవుతుందంటే వీటన్నిటి వల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఫ్రీక్వెంట్ ఇన్సులిన్ స్పైక్స్ రావడము, ఫ్రీక్వెంట్ గా ఇన్సులిన్ హై అవ్వడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ లోకి వెళ్ళడం, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. Deprivation వల్ల the sleep is needed for our body to reset to its normal function and to function normally. ఎప్పుడైతే we start getting disturbed sleep, there would be hormonal imbalance, especially in the females, increase in hunger hormones and poor insulin sensitivity. ఎందుకంటే whenever you are sleep deprived or whenever you are under stressful conditions, the cortisol levels are automatically on the higher side. వీటి వల్ల నెక్స్ట్ వచ్చే క్రాస్ ఎఫెక్ట్స్ అన్ని కూడా they are more, they put us as more prone for diabetes. Stress also causes increased cortisol elevation, belly fat accumulation and emotional eating. సో వీటన్నిటి వల్ల ఏముందంటే పూర్ స్లీప్ అండ్ హై స్ట్రెస్ వల్ల మెటబాలిక్ డ్యామేజ్ జరగడము, మెటబాలిక్ కండిషన్స్ వర్సన్ అవడము జరుగుతుంది. ఐటీ ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే, మోస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ డెవలప్ సెంట్రల్ ఒబిసిటీ. చాలా వరకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈవెన్ ఇఫ్ ద బిఎంఐ ఈజ్ నార్మల్, దే మే హ్యావ్ మోర్ అన్హెల్తీ ఫ్యాట్ విచ్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ త్రూ waist circumference ratio.
గుర్తుపెట్టుకోండి, ఒక మేల్ కి మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ ఆఫ్ వేస్ట్ ఉన్నా, ఒక ఫీమేల్ కి 80 సెంటీమీటర్స్ కానీ ఎక్కువ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉన్నా, దే ఆర్ అట్ హై రిస్క్ ఫర్ మెటబాలిక్ సిండ్రోమ్. వాళ్ళకి ఏముంటుందంటే, ఎస్పెషల్లీ ఇండియన్ ఐటీ మేల్స్ కి ఏముందంటే, వాళ్ళు చూడడానికి వాళ్ళ బిఎంఐ కంప్లీట్ గా నార్మల్ ఉంటుంది. బిఎంఐ మేబీ 23-24, బట్ దే హ్యావ్ సెంట్రల్ ఒబిసిటీ, అంటే చేతులు కాళ్ళు సన్నగా ఉండడము, పొట్ట లావు ఉండడము, వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. దీస్ పీపుల్ ఆర్ అట్ హై రిస్క్ ఫర్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ ఫ్యాటీ లివర్. సో ఏముందంటే, వాళ్ళ మజిల్ మాస్ తక్కువ ఉండి ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉండడం వల్ల, ఓవరాల్ వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా అన్హెల్తీ ఫ్యాట్ మాస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దేర్ మోర్ సివియర్ ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్, అంటే మన పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది, ఇట్ ఈస్ అన్ ఎండోక్రైన్ ఆర్గన్. ఇట్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ సైటోకైన్స్ అండ్ లాట్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. Warning signs you should not ignore. Unfortunately, many a times, the majority of the times, there won't be any symptoms or symptoms ఉన్న non-specific symptoms ఉంటాయి. అంటే మనకు కూడా అర్థం కాదు ఏమున్నే సింటమ్స్ లేదు. ద మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఫెటిగ్ డిస్పైట్ రెస్ట్. అంటే మనం చాలా మంచిగా రెస్ట్ తీసుకుంటాము, డే అంతా అంటే నైట్ అంతా పడుకొని ఉంటాం, కానీ పొద్దున్న లేసేసరికి మనకి ఇంకా అలసట లాగా అనిపించడము. ఇంక్రీస్డ్ వేస్ట్ సైజ్, అంటే చెప్పాను ఏంటంటే, మేల్స్ కి మోర్ దెన్ 90 సెంటీమీటర్స్, ఫీమేల్స్ కి మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ ఉన్నట్టయితే, దట్ ఇండికేట్స్ మెటబాలిక్ సిండ్రోమ్. ఎల్డిఎల్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నా, షుగర్ బార్డర్ లైన్ ఉన్నా, లో హెచ్డిఎల్. హెచ్డిఎల్ is a good cholesterol, LDL is a bad cholesterol, and triglycerides indicate the fatty acid group. High triglycerides ఉండి low HDL ఉంటే కూడా that's not a good prognostic marker. How to screen LFT? Okay. Liver function tests are the basic screening tests, but unfortunately, for the liver function test to develop abnormality in any fatty liver, it is already too late. అంటే మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ లో అబ్నార్మాలిటీ వచ్చేసరికి ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. చాలా వరకు ఏముందంటే, మార్జినల్ మైల్డ్ గా AST/ALT ఎలివేట్ ఉంటుంది, లెస్ దాన్ 2 to 5 times అప్పర్ లిమిట్ లో ఎలివేషన్స్ ఉండొచ్చు. ఇఫ్ AST/ALT వాల్యూస్ ఆర్ నార్మల్ వాల్యూస్ 40 రాసుకుంటే కనుక 48 ఉండడము, 55 ఉండడము, లెస్ దాన్ 60 ఉండడం, అట్లా అంటే మైల్డ్ ఎలివేషన్స్ ఉండొచ్చు. దాన్ని మనం చాలా సార్లు మిస్ చేస్తుండొచ్చు. లిపిడ్ ప్రొఫైల్ లో మనకి హై ట్రైగ్లిజరైడ్స్ కానీ లో హెచ్డిఎల్ కానివ్వండి మనకి తెలుస్తుంది. సో లిపిడ్ ప్రొఫైల్, HbA1c అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అల్ట్రాసౌండ్ తో అడ్వాంటేజ్ ఏంటంటే, అల్ట్రాసౌండ్ ఇస్ ద వెరీ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ విచ్ కెన్ హెల్ప్ us ఐడెంటిఫై ఫ్యాటీ లివర్. Grade 1, Grade 2, Grade 3 fatty livers are quantified by the ultrasound, and ultrasound helps us let us know the grade of fatty liver. So Grade 1 అంటే it can be completely reversed, Grade 2 not completely reversed, but majority of the times it can be reversed, and in Grade 3, by the time you enter Grade 3, the reversal of fatty liver is rarely possible, and you are going to inevitably develop end organ failure of liver, and you can develop liver failure. So ultrasound is one basic screening test to identify fatty liver, whereas FibroScan, which is a more advanced test, which helps us identify the sharing stress and the strain in the liver. This is a more advanced scan which can help us know the fatty liver status in the more exact details. So FibroScan rarely available, but can be used to identify fatty liver. So investigation చేసుకున్నట్టయితే we can screen early and we can identify early. So what is the reversal change? What is the reversal strategy for fatty liver for especially IT employees? Reversal strategy lo we reverse the 4 causes. We reverse the diet, we reverse the lifestyle, we reverse the stress, and we reverse the sleep improperties. So diet changes lo emuntundante, the first foremost thing is reduce refined carbs, cut sugary beverages, increase protein, and plan meals, avoid random eating. వీటన్నిటితో పాటు వీడు ఎంకరేజ్ పీపుల్ టు రెస్ట్రిక్ట్ ఆయిల్ కన్సంప్షన్ టు లెస్ దాన్ 500 ml per month. సో ఇటువంటి చేంజెస్ అన్ని చేసుకున్నట్టయితే, దట్ డైట్ లో మనం ఈ చేంజెస్ చేసుకున్నట్టయితే, దట్ డైట్ రిస్క్ ని మనం మిటిగేట్ చేయొచ్చు. యాక్టివిటీ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఫర్ వర్క్ ప్లేస్, యూ స్టాండ్ ఎవ్రీ 30 to 45 minutes, in between 5 to 10 minutes వాక్ బ్రేక్స్ తీసుకోవడం ఎవ్రీ అవర్లీ, యూజ్ స్టైర్స్ అండ్ వాక్ టువర్డ్స్ ద మీటింగ్స్. అంటే వర్క్ ప్లేస్ లో మనం ఎందుకు ఈ చేంజెస్ చెప్తామంటే, సి ద చేంజెస్ యూ డూ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ విల్ నాట్ అఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. సో మనకున్న చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఏం చెప్తామంటే, ఎవ్రీ 30 to 45 minutes ఒకసారి నిలబడమని చెప్తాం. 30 to 45 minutes ఒకసారి we advise the patients to stand. ఎవ్రీ 5 to 10 minutes కి వాక్ బ్రేక్ తీసుకోవాలంటే, ఎస్పెషల్లీ అవర్లీ ఒకసారి ఒక 5 minutes అని నడవమని చెప్తాం. Try to use stairs and avoid escalators or elevators, and walk towards your meetings. వీటన్నిటితో పాటు పర్ వీక్ ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఎవ్రీ వీక్ లో అట్లీస్ట్ 150 to 300 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కార్డియోవాస్కులర్ యాక్టివిటీ పర్ వీక్ చేయాల్సిందే. 150 minutes అంటే 30 minutes ఆఫ్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ ఫర్ 5 times a week would be sufficient to meet the basic needs of physical activity. Strength training at least 3 times a week to increase your muscle mass and to respond
to improve your insulin sensitivity and make insulin more responsive towards the muscle. Next is sleep correction. There is a sleep hygiene to improve your sleep, which includes fixed sleep schedule, reducing screen time at night, aim 7 hours of sleep. వీటన్నిటితో పాటు avoiding caffeine consumption, avoiding strenuous workouts at bedtime, and using only books and to avoid screens more after 9 o'clock in the night to prevent the blue lights to disturb your sleep cycle. ఇలా స్లీప్ హైజీన్ కనుక మనం ఫాలో అయినట్టయితే కూడా we can reduce our triglycerides. వీటితో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, షార్ట్ బ్రేక్స్ అండ్ వర్క్ లైఫ్ బౌండరీస్, వీటన్నిటితో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ద పవర్ ఆఫ్ మజిల్. దీని గురించి ఐ వాంట్ టు మేక్ ఎ స్పెషల్ నోట్. మజిల్ ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాము, మజిల్ ఈస్ ద గ్లూకోజ్ సింక్. అంటే మనం 100 grams ఆఫ్ షుగర్ తిన్నట్టయితే అందులో 80 grams ఆఫ్ ద షుగర్స్ ఆర్ యూటిలైజ్డ్ బై ద మజిల్. బికాస్ మజిల్ నీడ్స్ గ్లూకోజ్ ఫర్ సర్వైవల్. The higher the muscle mass, the better the insulin sensitivity. The higher the muscle mass, it helps us burn glucose more efficiently and reduce liver fat. So to improve, to maintain the muscle mass, we have to work out regularly and do strength training at least 3 times a week to stay healthy. And a healthy muscle can protect us even as in 10 years to 15 years down the line also. So please do follow these precautions. We can reverse fatty liver. We at Onus Robotics Hospital are running a fatty liver reversal program where you can attain fatty liver reversal and get good control over your health. Thank you.